భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర సృష్టించింది బీహార్లో. బీహార్లో రాజకీయాలలోకి భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయ్యాక తొలిసారి తనకి తాను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇంతవరకు ఎప్పుడూ సాధ్యం కాలేదు. జేడీయూ నెంబర్ 1గా ఉంది. గత 2 ఎన్నికల్లో కూడా బీజేపీ జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాత్రం ఆర్జేడీ. క్రిందటిసారే బీజేపీ 2nd ప్లేస్కి, ఎన్డీఏ కూటమిలో 1st ప్లేస్కి వచ్చింది. ఈ దఫా ఎన్డీఏ కూటమే కాదు, బీహార్ రాజకీయాల్లోనే టాప్ 1 ప్లేస్కి వచ్చింది. టోటల్గా 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్లో 202 స్థానాల్ని బీజేపీ జేడీయూ పంచుకున్నాయి. అందులో బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేస్తే ఏకంగా 92 సీట్లలో విజయం. గతంతో పోల్చుకుంటే 18 అదనం. అంటే ఈజీగా చెప్పాలంటే 92% స్ట్రైక్ రేట్. ఇది అద్భుతమైనటువంటి విజయం. అదే సందర్భంలో జేడీయూ 84% స్ట్రైక్ రేట్. అలాగే రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ దాదాపుగా 95% స్ట్రైక్ రేట్తో సాధిస్తున్నది. ఓవరాల్గా బీజేపీ స్ట్రైక్ రేట్ అన్నటువంటిది ఇక్కడ కీలకం. అంటే బీహార్లో భారతీయ జనతా పార్టీ కొత్త చరిత్ర ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం అన్నటువంటిది.